వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. వాహనదారులు ప్రతి ఒక్కరూ రోడ్డు నియమ నిబంధనలు పాటించాలి. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు. జగనన్న పాల వెల్లువ కార్యక్రమంలో భాగంగా మహిళా పాడి రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు పొందేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలి. జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు. ఫిబ్రవరి 2వ తారీఖున ప్రముఖ శ్రీ కోదండరామస్వామి ఆలయంలో అత్యంత వైభవంగా సీతారాముల కళ్యాణోత్సవం నిర్వహించనున్నాం. ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల స్వామి. వార్తల్లోని వివరాలు. వాహనదారులు ప్రతి ఒక్కరూ రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు, ట్రాఫిక్ డిఎస్పీ విష్ణు రఘువీర్ తెలిపారు. గురువారం నగరంలో 35వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రమాదాల బారిన పడకుండా ప్రయాణికులు రోడ్డు సేఫ్టీ పాటించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం, కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం చేయాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించరాదన్నారు. 18 సంవత్సరాలలోపు మైనర్లకు వాహనాలు తల్లిదండ్రులు ఇవ్వరాదన్నారు. ర్యాలీలో ట్రాఫిక్ సిఐ నిత్యబాబు, ఎస్ఐలు జయప్ప బాబు, ట్రాఫిక్ పోలీసులు సిబ్బంది, వాహనదారులు పాల్గొన్నారు. ముప్పైదవ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈరోజు 1వ తారీఖు ఫిబ్రవరి 2024 తారీఖున హెల్మెట్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఇంతవరకు అనేక కార్యక్రమాలు చేశాము. అలాగే ముందు కూడా ఈ నెల 19వ తారీఖు వరకు కూడా ప్రతిరోజు రోడ్ సేఫ్టీ సంబంధించిన కార్యక్రమాలని ప్రతిరోజు ఆఫీసులోను, ఆర్టీఓ ఆఫీసులోను పోలీసుల సహకారంతో మేము చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్టీఓ ఆఫీస్ నుంచి స్టార్ట్ చేసి వితౌట్ హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే చేసి ఏదైనా ప్రమాదానికి గురైతే ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్మెట్ని ధరించి తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి, లైసెన్స్ ఉండాలి. అలాగే వెహికల్ కూడా సంబంధించిన రికార్డు కూడా అన్ని మీరు తప్పనిసరిగా రెన్యువల్ చేసుకోవాలి. 18 సంవత్సరాలు నిండిన వారు లైసెన్స్ కూడా తీసుకోవాల్సిందిగా ఈ విధంగా కోరుచున్నాము. ఈ రోడ్ ర్యాలీకి పోలీసు వారి సహకారం అందించారు. అలాగే మీడియా మిత్రులు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. వారోత్సవ దినం సందర్భంగా ఈరోజు చిత్తూరు పట్టణంలో ఆర్టీఓ ఆఫీస్ దగ్గర నుంచి మొత్తం టౌన్లో గేమ్స్ పెట్టడం, ఎంఎస్ఆర్ గాంధీ అలాగే కలెక్టర్ ఆఫీస్ అలాగే ఫారెస్ట్ మరి ఒక ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ పబ్లిక్లో ఒక అవేర్నెస్ తీసుకోవడానికి చాలా మటుకు ప్రమాదాలు జరుగుతున్న కేసెస్ దృష్టిలో ఉంచుకొని చూస్తే మెజారిటీ కేసెస్లో ఎక్కడైతే మనకు ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్ అయిందో, అంటే మనిషి చనిపోవడం జరిగిందో అక్కడంతా కూడా హెల్మెట్ ధరించకపోవడం ఒకటి. హెల్మెట్ ధరించిన తర్వాత కూడా ఈ క్లిప్ కూడా కింద పెట్టుకోకుండా కొంతమంది వెళ్తుంటారు. దయచేసి క్లిప్ కూడా పెట్టుకోవాలి. లేకపోతే ఇది పెట్టుకొని కూడా సుఖం లేదు. ఇదిలో పెట్టుకుంటే మళ్ళీ ఇది వదిలేస్తే కింద పడగానే ఫస్ట్ పడిపోతుంది. సో కాబట్టి దయచేసి ఈ క్లిప్ను కూడా కంపల్సరీగా పెట్టుకోమని చెప్పేసి కోరుతున్నాం. ఎస్పెషల్లీ యూత్ వాళ్ళు వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ వెహికల్ నడపకండి. వెహికల్ నడిపినప్పుడు కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోండి. అలాగే పిలియన్ రైడర్ కూడా, అంటే వెనకాల కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరిస్తే చాలా మటుకు ప్రమాదాలను మనం, అంటే వాళ్ళ లైఫ్ని వాళ్ళు సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఏదో మేము ఫైన్ వేస్తాము లేకపోతే ఒక చట్టం ఉంది కాబట్టి మీరు చేయాలని కాదు, కానీ ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ఆ పని చేస్తే చాలా మటుకు మనం ప్రమాదాలని అరికట్టుకోవాలి. జగనన్న పాల వెల్లువ కార్యక్రమంలో భాగంగా పాలు పోసే మహిళా పాడి రైతులకు డిఆర్డీఏ సమన్వయంతో బ్యాంకుల ద్వారా రుణాలు పొంది 2024 మార్చి నాటికి 1883 యూనిట్ల లక్ష్యాన్ని పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జగనన్న పాల వెల్లువ కార్యక్రమం అవుతున్న
14 మండలాల ఎంపీడీఓలు ఏపీఎంలు రూట్ ఇన్ఛార్జీలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జగనన్న పాల వెల్లువ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేయడం జరుగుతున్నదని, జగనన్న పాల వెల్లువలో పాలు పోసే మహిళా పాడి రైతులకు మరియు ఆసక్తి ఉన్న మహిళా పాడి రైతులు వారి పాడి సంపదను పెంపొందించుకునేందుకు, తద్వారా పాలు పోసే సామర్థ్యాన్ని పెంచుకునేందుకు డిఆర్డీఏ ద్వారా బ్యాంకుల సమన్వయంతో ఆర్థిక సహాయం పొంది 2024 మార్చి నాటికి నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. దీనితో పాటు మహిళా డైరీ సహకార సంఘాల సొసైటీల పేరిట బ్యాంకులో ఖాతాలు తెరిచే ప్రక్రియను 2024 ఫిబ్రవరి 3వ తేదీ నాటికి పూర్తి చేయాలని, ఈ విషయంలో సహకార శాఖ, డిఆర్డీఏ, పశుసంవర్ధక శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు జిల్లా పశుసంవర్ధక శాఖ, సహకార శాఖ అధికారులు ప్రభాకర్, బ్రహ్మానందరెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ నెల 2వ తేదీ నుంచి చిత్తూరు నగరంలో వెలిసిన ప్రముఖ శ్రీ కోదండరామస్వామి ఆలయంలో అత్యంత వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ ఉత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల స్వామి తెలిపారు. గురువారం ఆయన మీడియాకు వెల్లడిస్తూ ప్రతి ఏడాది ఫిబ్రవరి 3వ శుక్రవారం శ్రీ సీతారాముల కళ్యాణ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 2వ తేదీ 3వ శుక్రవారం సాయంత్రం 4:30 సీతారాముల కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని కంకణ ధారణ చేసుకున్న భక్తులకు కోరిన కోరికలు తీర్తాయని తెలిపారు. కావున అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపా కటాక్షానికి పాత్రలు కావాలని కోరారు. శ్రీ కోదండరామస్వామి దేవస్థానం నందు ప్రతి ఏడాది జరుగుతున్నటువంటి పై నెల 3వ శుక్రవారం సీతారామ కళ్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులకి తై పరంద వైపరకం అనే నానుడి ఉంది. ఆ నానుడిని అనుసరించుకొని తై నెల 3వ శుక్రవారం సీతారామ కళ్యాణోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ కళ్యాణోత్సవంలో పాల్గొనేటువంటి భక్తులు వివాహం కాని వాళ్ళు, లేదు సంతానం లేని వాళ్ళు, లేదంటే ఈతి బాధలు ఉండేటువంటి వాళ్ళంతా కూడా కళ్యాణోత్సవంలో పాల్గొని కళ్యాణోత్సవాన్ని తిలకించి కళ్యాణోత్సవం జరిగినటువంటి రక్షా కంకణాన్ని ధరించినట్లయితే వారి యొక్క కోరికలన్నీ కూడా సఫలమవుతాయని, ఈ కోదండరామస్వామి యొక్క మహిమ వల్ల అన్నీ కూడా సిద్ధమవుతుందని మనసారా కోరుకున్నటువంటి భక్తులు ప్రతి ఏడాది శ్రీ సీతారామ కళ్యాణాన్ని తిలకించి వారి యొక్క కోరికలను తీర్చుకోవడం జరుగుతుంది. కావున ఎల్లరో విచ్చేసి సీతారామ కళ్యాణంలో పాల్గొని వారి వారి వివాహం కాని వాళ్ళైతేనేమి, సంతానం లేని వాళ్ళైతేనేమి అందరూ పాల్గొని శ్రీరామ కృపకు పాల్గొంటారని కోరుకుంటూ జై శ్రీరామ్. తెలంగాణలో నమ్ముకున్న వారిని ముంచిన షర్మిలకు ఏపీలో ప్రాజెక్టులపై విమర్శించే అర్హత లేదని శ్రీ శిశు సంక్షేమ శాఖ రాయలసీమ జోన్ చైర్మన్ శైలజా చరణ్ రెడ్డి అన్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ వెలగకొండ, పోలవరం ప్రాజెక్టులపై షర్మిల సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తెలంగాణలో పార్టీని స్థాపించి కాంగ్రెస్ లో విలీనం చేసి నమ్ముకున్న వారిని నట్టేట ముంచేసిన షర్మిల సీఎం జగన్ గురించి విమర్శించే అర్హత లేదన్నారు. వ్యతిరేకతతో రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించిన పనులను కూడా ఆమె వంక తింకర్ గా చూస్తూ ఆ పచ్చద్దాలు పెట్టుకొని మాట్లాడుతుంది అంటే అది చాలా నీచమైన చర్య. ఎందుకంటే ఈరోజు ఒక్కటే గమనించండి, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, లేకపోతే ఇంకో సోకాల్డ్ పార్టీలు ఎన్నైనా కానీ ఇంతకుముందంతా జగన్మోహన్ రెడ్డి గారి పైన వీర లెవెల్లో విగిసిపడేవాళ్ళు. మన షర్మిల శాస్త్రి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి వత్తాసుగా పలకడానికి వచ్చిన తర్వాత ఆమె వాయిస్ వినబడుతుందే తప్ప వీళ్ళు వెనకాల నుంచి ఆమెను జాకీలు పెట్టి లేపుతున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. షర్మిల గారు కాంగ్రెస్ తరఫు నుంచి వత్తాసు పట్టుకొని జెండా ఊపాలని చూస్తుందో ఇక్కడ నేను సూటిగా షర్మిలమ్మకు ఒకటి అడగదలుచుకుంటగా రాహుల్ గాంధీ గారిని పిఎంని చేయడం రాజశేఖర్ రెడ్డి గారి కళ అంటున్నావంటే నువ్వు ఎంత ఊసరవెల్లి డ్రామాలు ఆడుతున్నావో స్పష్టంగా అర్థమవుతుంది. ఆ రోజు మాట్లాడని మాటలు ఈ రోజు ఎలా వచ్చాయి అంటే ఇది రాజకీయ వ్యభిచారం చేస్తున్నావా,
అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా మిమ్మల్ని ఇంకా గట్టిగా మాట్లాడాలంటే కూడా మేము కూడా కొంచెం ఒక అడుగు ఆలోచించి మాట్లాడాల్సి వస్తుంది. మీరు మాట్లాడే ప్రతి మాట, ప్రతి చర్య జగన్మోహన్ రెడ్డి గారికి వంచిస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి గుణపల్లా బాణాల్లో తగులుతున్నాయని నువ్వు అనుకుంటున్నావు, కానీ అది జగన్మోహన్ రెడ్డి గారి పైన తాకట్లేదు, అది కేవలం వైఎస్ఆర్ గారి కుటుంబం పైన తాకుతుంది అని మీరు రాసిపెట్టారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవనంపల్లె మండలం నూతన ఇన్ఛార్జ్ ఎంపీడీఓగా ఏఓగా పనిచేసిన ఎంవి రమణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో పనిచేసిన ఎంపీడీఓ అబ్దుల్ కలాం ఆజాద్ నెల్లూరు ఎంపీడీఓగా బదిలీపై వెళ్లారు. ఈ నేపథ్యంలో అబ్దుల్ కలాం ఆజాద్ మాట్లాడుతూ తవనంపల్లి ఎంపీడీఓగా పనిచేసిన సమయంలో తనకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. నూతన ఇన్ఛార్జ్ ఎంపీడీఓ రమణ ప్రకాష్ మాట్లాడుతూ తవనంపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో పరిపాలన అధికారిగా పనిచేశానని, అబ్దుల్ కలాం ఆజాద్తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది అందరి సమన్వయంతో మండల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది నూతన ఎంపీడీఓ రమణ ప్రకాష్ కు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. బదిలీపై వెళ్లిన ఎంపీడీఓ అబ్దుల్ కలాం ను ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. నమస్కారం. ఇంతకు మునుపు మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా తవనంపల్లి మండలం నందు పనిచేసినటువంటి శ్రీ అబ్దుల్ కలాం ఆజాద్ సార్ గారు బదిలీ పైన నెల్లూరు జిల్లాకు వెళ్ళినందువలన ఇదే కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్న రమణ ప్రకాష్ అను నాకు శ్రీయుత జిల్లా కలెక్టరు చిత్తూరు సార్ గారు మరియు శ్రీయుత ముఖ్య కార్యనిర్వహణాధికారి జిల్లా ప్రజా పరిషత్ చిత్తూరు సార్ గారు మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా నాకు ఉత్తర్వులు మంజూరు చేసి ఉన్నారు. కావున నేను సమర్పించుకొనడం ఏమనగా మండల ప్రజా పరిషత్ తవనంపల్లి మండలం నందు నా యొక్క మండల పరిషత్ అభివృద్ధి అధికారి విధులను సక్రమంగా నిర్వర్తిస్తానని, అలాగే తవనంపల్లి మండల అభివృద్ధి కొరకు అహర్నిశలా తూచా నేను నిర్వహిస్తానని సవినయంగా సమర్పించుకొనుచున్నాను. రాబోయే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి వర్చువల్ విధానంలో నర్సాపురం నుండి పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యాలయాన్ని ప్రారంభించినట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు తెలిపారు. గురువారం చిత్తూరు నగరంలోని వినాయకపురంలో చిత్తూరు బీజేపీ పార్లమెంట్ ఎన్నికల కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలలో గెలిపే లక్ష్యంగా పార్టీ నాయకులు కృషి చేస్తున్నారన్నారు. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికల కార్యాలయాన్ని కూడా ప్రారంభిస్తామన్నారు. బీజేపీ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి రాష్ట్రంలో బీజేపీ అధికారం చేపట్టేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అట్టూరి శ్రీనివాసులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మోడీ అట్లా చెప్పండి. రోజు జాతీయ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షుల ఆదేశంతో ఆంధ్రప్రదేశ్లోని 26 పార్లమెంటు జిల్లాల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ
పార్లమెంటు ఎన్నికల కార్యాలయాల్ని ప్రారంభిస్తున్నాం. ఫిజికల్ గా రాష్ట్ర అధ్యక్షులు గౌరవ బృందరేశ్వరి గారు నరసాపురంలో ఈ రోజు ప్రారంభిస్తున్నారు. వర్చువల్ గా మిగిలిన 25 జిల్లాల్లోనూ ఈ రోజు రాష్ట్ర అధ్యక్షుల వారిచే ఎన్నికల కార్యాలయాలు ప్రారంభోత్సవం చేస్తున్నాం. తద్వారా భారతీయ జనతా పార్టీ ఎన్నికల శంఖారావాన్ని ఈ రోజు పూరిస్తున్నది. ఇదే విధంగా అసెంబ్లీ స్థాయిలో కూడా త్వరలోనే కార్యాలయాలను ప్రారంభించి అసెంబ్లీలో మరియు పార్లమెంట్ లో ఎన్నికల్లో విజయ సాధన కోసం విస్తృతంగా ప్రచారం చేస్తూ అదేవిధంగా నరేంద్ర మోడీ గారి పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లి రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం దిశగా నడిపించే విధంగా కార్యకర్తలను కార్యోన్ముఖం చేసే ఉద్దేశంతో ఈ రోజు 26 జిల్లాల్లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కార్యకర్తలందరూ కూడా నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధిని వివరిస్తూ రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయానికి కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రజలు కూడా 10 ఏళ్లుగా మోడీ గారు చేసిన అభివృద్ధిని గుర్తించి భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో ఒక్కసారి అవకాశం, అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారికి మరొకసారి అవకాశం ఇవ్వాల్సిందిగా ప్రజలకు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై హింద్, జై భారత్. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో సినీ నటి జయలలిత, తెలంగాణ ఎమ్మెల్యేలు ఆదినారాయణ, రోహిత్, తెలంగాణ ఎలక్షన్ కమిషనర్ పార్థసారథి, తిరుపతి ఎంపీ గురుమూర్తి వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.